నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం ఫణిదత్తుడు సిరీస్లో ఉన్నాము, 6వ భాగంలో ఉన్నాము. మరి ఫణిదత్తుడు తన భార్యను వెతుక్కుంటూ వచ్చాడు. దొరికిందా? వెళ్ళాడా? ఏం జరిగింది తర్వాత? సరే, ఈ విశ్వనాథ భట్ గారి దగ్గర ఉన్న అమ్మాయిని, సునాభాగ్రహారంలో ఉన్న అమ్మాయిని మధురాపురం పంపించారు. ఎందుకు? చుట్టుపక్కల ఈవిడ మహాసౌందర్యవతి అవటంతో ఆకతాయిలు వాళ్ళు వీళ్ళు అవిస్తాం ఇవిస్తామని వీళ్ళు ఇంటి మీద పడుతున్నారని మధురాపురంలో బాగుంటుందని నేను అక్కడే పంపాను అన్నాడు. ఆ మధురాపురం వెళ్ళటానికి ఆయన ఏం చేశాడు, విశ్వనాథ భట్ గారు ఓ శిష్యుడిని తోడిచ్చి పంపించాడు. ఈ వీళ్ళు దారిలో వెళ్తుంటే, అదేమో అంత సులువేం కాదు, ఆ రోజుల్లో మరీ అడవులు ఉండేవి. వెళ్తుంటే ఏదో దొంగల ముఠా ఒకటి వీళ్ళ మీద పడేసరికల్లా వీళ్ళు దెబ్బలు కొట్టారు. తిరగబడ్డాడు ఫణిదత్తుడు. కాస్త చిన్న కర్ర ఉంటే చాలు, కత్తిలాగా భావించి పనిచేస్తాడు అతను. కానీ శిష్యుడికి 1-2 దెబ్బలు తగిలినాయి. వాడు బెదిరిపోయి పారిపోయాడు వెనక్కి. ఈ దొంగల్ని పారద్రోలేసి ఇతను మధురాపురం వైపుకే వెళ్ళాడు. కానీ మధురాపురంలో తను ఎవరింటికి వెళ్ళాలో ఆ బ్రాహ్మడి ఇల్లు అసలు తను తెలియదు. ఇతనికి ఆ ఇల్లు తెలీదు. వెతుక్కుంటూ వెళ్ళాలి అంతే. ఇంకా కుర్రాడు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్తాము? అదే మళ్ళీ వెనక్కి వెళ్తాం ఎందుకని ముందుకే మధురాపురమే వెళ్ళి కనుక్కుందాలే. ఎవరో ఒకళ్ళ ఇంట్లో కొత్తగా ఒక స్త్రీ వచ్చింది, అలా కనుక్కోవచ్చు. బ్రాహ్మడు కదా, పైగా బ్రాహ్మణ ఇళ్ళు ఒక లైన్లో ఉంటాయి ప్రత్యేకంగా. అలా భావించి అగ్రహారాలు ఉంటాయిలే అని వెళ్ళిపోయాడు. ఇంతలో ఏమైంది, మొదట గుర్రాల వాళ్ళ వల్ల దెబ్బలు తిని ఉన్నారు కదా వీళ్ళు ముగ్గురు స్నేహితులు. వీళ్ళకి ఒక దారి పట్టించాడు. అక్కడ ఏదో పల్లెకి వెళ్ళి ఆ తగిలిన దెబ్బలకి వైద్యం చేయించుకుని వాళ్ళు అడవిలో వెతుక్కోవటం మొదలుపెట్టారు. ఫణిదత్తుడు ఎక్కడైనా ఉన్నాడని. వాళ్ళకి శబరపతి కనపడ్డాడు. కనపడి చాలా నవ్వుమొహం పెట్టి, ఓహో ఫణిదత్తుడు మీ స్నేహితుడా, అతను మా ఇంట్లోనే ఉన్నాడు, అతని భార్య కూడా మా ఇంట్లోనే ఉంది అని ఒక కుర్రాడిని పిలిచి, అదిగో బోయ్ కుర్రాడు, వీడితో వెళ్ళండి, వీడు మీకు దారి చూపిస్తాడు, చక్కగా మా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, అక్కడే మీ స్నేహితుడు ఉన్నాడని చెప్పి వీళ్ళని జాగ్రత్తగా ఇంట్లో ఉంచండి అని చెప్పాడు. బోయ్ వాళ్ళు ఒక 3-4 వీళ్ళు వెంటపడ్డారు. వాళ్ళల్లో ఒక కుర్రాడు ఆ ముగ్గురుతోటి ఏం చెప్పాడంటే, నీ పేరేంటి అని కనుక్కుని వజ్రకాయుడు, సుప్రహస్తుడు పేరు వినేసరికల్లా, నాకు తెలుసు, మా దగ్గర ఉన్నప్పుడు ఫణిదత్తుడు మీ పేర్లు చెప్పాడు, మేము రోజు ఆహారం ఇవ్వడానికి నేను శబరి వెళ్ళేవాళ్ళం అనేసరికల్ శబరెవరు, ఆహారం ఏమిటి అన్నీ కనుక్కున్నారు. కనుక్కుంటే ఏముంది, విషయం సరైన వాడు కాదు, ఆయన్ని బలి ఇవ్వడానికి మా దగ్గర ఉంచితే మా రాకుమార్తె ఆయన్ని తప్పించేసింది, ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు, సునాభాగ్రహారానికి వెళ్ళాడు, మీరు అక్కడికి వెళ్దురు కానీ ఈ శబరపతి ఇంటికి వెళ్దామని పొరపాటును కూడా అనుకోకండి, వాడు కనపడితే టలాయించండి, ఈ పని చేస్తాడు, ఆయన తప్పించుకున్నాడు, మీరు 3 బ్రాహ్మణులు దొరికారు, రేపొద్దున విజయదశమికి బలి ఇవ్వడానికి పని చేస్తారని మిమ్మల్ని ఇంటికి పంపుతున్నాడు, చల్లగా సర్దుకుని వెళ్ళిపోండి, నన్ను కొట్టి వెళ్ళిపోయారని నేను చెప్తాలే అని ఆ కుర్రాడు వీళ్ళని ఆ శబరపతి ఇళ్ల వైపు కాకుండా సునాభాగ్రహారం వైపుకి పంపించాడు. ఓకే, ఆ అగ్రహారంలో కనుకుడు విశ్వనాథ భట్ గారి ఇంటికి అని చెప్పారుగా, అక్కడికి వెళ్ళేసరికి ఆయన ఏమన్నాడు, నేను మధురాపురం పంపాను కానీ మా శిష్యుడేమో వెనక్కి వచ్చేసాడు, ఆయన మధురాపురం నేను చెప్పిన వాళ్ళ ఇంటికి చేరాడో లేదో నాకు తెలియదు నాయన, కానీ వెళ్ళటమైతే అక్కడికి వెళ్ళాడు. ఏమిటి వీడి కష్టాలు తీరట్లేదే, ఒకదాని వెనకాల ఒకటి వస్తున్నాయని వీళ్ళు ముగ్గురు మధురాపురాన్ని వెతుక్కుంటూ పోయారు. నెలలు గడిచిపోయినాయి. ఈ కథలో నేను గబగబా చెప్పేస్తున్నా కానీ ఎంత కాలం గడిచిందో, చాలా నెలలు గడిచిపోయినాయి. అయితే వీళ్ళు మధురాపురంలో నిదానంగా ఊరు అంతా చూస్తున్నారు, అటు ఇటు చూస్తూ ఉంటే వీళ్ళకి ఏం కనపడింది, ఒక ఖైదీని కాళ్ళకి చేతులకి గొలుసులేసి ఈడ్చుకుపోతున్నారు. ఓహో, తీరా చూస్తే ఫణిదత్తుడు. ఏకాంతపోయారు, ఇదేమిటి వీడు ఇట్టా దొరికిపోయాడు. ఎప్పుడైతే వాళ్ళు కళ్ళు కలిసినాయో ఫణిదత్తుడు వీళ్ళని గుర్తుపట్టేశాడు. పట్టేసి వెనకాలే రండి అని చెప్పాడు. వీళ్ళు ఏం చేశారు, ఊరికే ఆ పక్కన నడిచి వెళ్తున్నట్టుగా వెళ్తూ ఆ ఈడ్చుకుపోతున్న సైనికుల్లో, ఎందుకండి వీడిని పట్టుకున్నారు, ఎవరండి వీడంటే, దొంగతనం చేశాడండి పెద్ద సెట్టిగారింట్లో, ఒక నగ వీడి దగ్గరే దొరికింది, అందుకని వీడిని కొరతేయటానికి వీడిని చెరసాల్లో పడేయడానికి తీసుకుపోతున్నాము అన్నారు. అనేసరికి వాళ్ళకి అర్థం కాలే ఏం జరిగిందో. చూసి ఇతను ఎక్కడ చెరసాల, వాళ్ళకి ఏమున్నాయి, చెరసాలలు ఓపెన్గానే ఉన్నాయి, ఆ చెరసాల దారి గమనించుకుని వీళ్ళకి ముందు ఒక విద్య వచ్చు, సొరంగం తవ్వటం. కిందటిసారి రాజుగారి కోశాగారానికి అనుకుని అంతఃపురానికి తవ్వారు. ఈసారి ప్లాన్డ్గా వీళ్ళు ఒక చోట ధర్మశాలగా తీసుకుని ధర్మశాలలోంచి కారాగారం వరకు సొరంగం తవ్వుకొచ్చేసారు. ఓకే, సొరంగం లోపలికి తీసుకుపోయాక లోపలికి వెళ్ళి అతన్ని తెచ్చేశారు వెనక్కి. నువ్వు ఎట్టా దొరికావు, ఏమయ్యావంటే, నా మొహం అయ్యాను, ఆ శిష్యుడేమో వెళ్ళిపోయాడు, నేను ఒక్కడనే అయ్యాను, నేను ఆ శశాంకదత్త ఏమైపోయిందో శశాంకవతి నాకు తెలియలేదు, ఆ బ్రాహ్మణేమయ్యాడో తెలియలా, మాకు అర్థం కాలేదు, ఏం చెయ్యాలో తెలియలేదు,
అందుకని నేను చాలా మతిపోయినట్టుగా ఉన్నాను. స్నానం చేయాలనిపించి దిగుడు బావి ఏదో కనపడితే దిగుడు బావిలో దిగాను. దిగి స్నానం చేశాక ఉత్తరీయం కనపడలేదు. నీళ్ళలో పడిపోయింది అనుకుని నీటిలో తడివితే చేతికి గుడ్డ అందింది. అది నాదేననుకున్నాను. దాన్ని పైకి తీసి కాస్త పిండేసి దాంతో ఒడిదుడుచుకుని భుజాన్ని వేసుకుని నడవటం మొదలుపెట్టాను. నేను చూసుకోలేదు. ఉత్తరీయం లాగానే ఉంది. దాని చివర ఒక చిన్న వస్తువు ముడేసింది. నేను చూడలేదు. ఈ ఊళ్ళో ఒక శెట్టి గారిది ఆ ఉత్తరీయం. ఆ రోజు రాత్రి వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు. ఆయన రోజు తన మెడలో ఉన్న రత్నహారాన్ని ఉత్తరీయం కొంగున ముడేసి ఆ ఉత్తరీయం మంచం మీద పై వేసుకుని పడుకుంటాడు. తలాపని పెట్టుకుని పడుకుంటాడు. ఈ దొంగిలించిన దొంగలు ఏం చేశారు, ఆ ఉత్తరీయం కూడా చేత్తో పుచ్చుకొచ్చారు. అదేమో ఈ దిగుడు బావిలో పడిపోయింది. ఈయనేమో చూసుకోకుండా ఆ ఉత్తరీయాన్ని భుజాన్ని వేసుకున్నాడు. ఉత్తరీయంలో ఒక వస్తువు ఉంది కదా, ఆ శెట్టి గారికి రోజు అలవాటు, మెడలో ఒక హారం ఉంటుంది, పడుకునేటప్పుడు దాన్ని ముడేసుకుంటాడు అక్కడ. అది దొరికింది కాబట్టి వీడి దగ్గర వీడే దొంగ ఉంటాడని వాళ్ళు నమ్మారు. అదేం జరిగిందో కూడా నాకు తెలీదు. మీరు ఎట్లా వచ్చారు, ఏం చేశారు, శశాంకవతి ఎక్కడుందో తెలియలేదంటే ఈ స్నేహితులు ముగ్గురు అన్నారు, క్షమించాలి మిత్రమా, శశాంకవతి మనకి దక్కదు, ప్రస్తుతం మన పరిస్థితి బాగుండలేదు. ఇది ఏం జరిగిందంటే శశాంకవతిని ఆ మధురాపురంలో ఒక బ్రాహ్మడి ఇంట్లో పెట్టారు కదా, అవును, ఆయన పెద్ద యజ్ఞం చేశాడట. ఈ ముగ్గురు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అక్కడ కనుక్కున్నారు. యజ్ఞం చేస్తే ఆ ఊరి రాజుగారు ఆ యజ్ఞంలో తాంబూలం తీసుకోవడానికి వచ్చి అటు ఇటు తిరుగుతున్న గర్భవతి అయిన శశాంకవతిని చూశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్త్రీ రాజాంతఃపురంలో ఉండదగింది కాబట్టి ఆమెని పంపించమని మొండికెత్తాడు. వేరే దారి లేక ఆమెను రాజాంతఃపురానికి పంపించాను నాయన. సిగ్గుతో మేము ఇప్పుడు మా ఇంటి దగ్గర ఇల్లడు ఉంచారు, పిల్లని 4 రోజులు ఉంచుకోమన్నారు. గర్భవతిని రాజుకి అప్పచెప్పవలసి వచ్చింది. ఏం చేయాలో తెలియక మేము సిగ్గుపడి కాశీకి వెళ్ళిపోదలుచుకున్నాము. మేము కాశీకి వెళ్ళిపోతున్నాం. నాకు అప్పచెప్పబడిన విశ్వనాథ భట్టు అప్పచెప్పినటువంటి శశాంకవతి ప్రస్తుతం రాజా అంతఃపురంలో ఉన్నది. అక్కడున్న నీలాంబరి అనే ఒక దాసిది మాకు ఎట్లా చెప్పారంటే, రాజుగారి అంతఃపురంలో ఒక పేరెంట్ ఉంది, ఆ పేరెంటానికి అమ్మాయిని తీసుకురమ్మంటే నా భార్య పేరెంటానికి తీసుకెళ్ళింది. పేరెంటంలో అమ్మాయిని లోపల లాగేశారు, ఈవిని బయటికి దూసేశారు, బ్రాహ్మలావిడిని. ఏం చేస్తామో పిల్ల అక్కడ ఉండిపోయింది. రాజు ఇంకేం చేయలేమనేసరికి ఇతను ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, ఆ శంఖం తప్పిపోయిన దగ్గర నుంచి కష్టాలే మనకి. ఆ శంఖం ఎప్పుడు చేజారిపోయిందో అప్పటి నుంచి మొదలైపోయినాయి నా ఇబ్బందులు అని మాట్లాడుకుంటుంటే ఈ లోపల ఒక స్త్రీ ఒక చంటి పిల్లాన్ని ఎత్తుకుని వచ్చింది. ఎక్కడికి వచ్చింది, ఇతను ఏం చేసా, ఇతను అన్నాడు, మీరు మలైవతి అంటే ఇప్పుడు శశాంకవతి ఖచ్చితంగా రాజాంతఃపురంలో ఉంది, అవును, మీరు ఇక్కడ ఏర్పాట్లు చూసుకోండి, నేను పాట్లీపుత్రం వెళ్తా, ఆ అమ్మాయి కంటుందో కనబోతుందో ఏదో చేదురుగా, నేను ఇక్కడ ఉన్న ప్రయోజనం లేదు, ఆ శంఖం దొరికితే కానీ నా ఇబ్బందులు తీరవు అని అతనేమో వెళ్ళిపోయాడు. వీళ్ళని చూడడానికి ఒక స్త్రీ వచ్చింది, ఒక పసిబిడ్డని ఎత్తుకుని. తీరా ఇంతకీ అదెవరు, కుమారవతి, ఎవరైతే శశాంకవతిని వాడెవడో ఎత్తుకుపోయాడని రాజుగారికి అబద్ధం చెప్పింది కదా, ఆమె చెలికత్తె వచ్చి నన్ను గుర్తుపట్టారా, నేను శశాంకవతి స్నేహితురాల్ని అనేసరికి వీళ్ళు ముగ్గురు ఆశ్చర్యపోయి, నువ్వు పెట్టా వచ్చావమ్మా ఇక్కడికి అన్నాడు. ఎట్లా రావటం ఏమిటి, కొన్నాళ్ళు నేను అక్కడే ఉన్నాను, ఉన్న తర్వాత సరే ఇంకా రాజుగారికి ఏం చెప్తానులే, మీరు కూడా ఏదో ఒక దారి చేరతారు కదా అని చెప్పి నేను ఇటువైపుకి వచ్చాను. ఈ నగరపు రాజుగారి భార్య శశాంకవతి తలుగు పింతల్లి కూతురే, ఆమెకి నా పేరు వివరాలు రాసిచ్చి, అక్కడ ఏమైందంటే ఒక ప్రత్యేకమైన విషయం జరిగింది. ఏమిటది అక్కడ జరిగింది, శబరపతికి దొరికింది ఈవిడే. ఆ శబరపతి ఏం చేస్తాడు, ఒక 100 మంది మగవాళ్ళని వరుసగా నుంచోబెట్టి విజయదశమి నాడు ఇదేస్తాడు, అందరికి బలేస్తాడు అమ్మవారిని. బలి, అందుకే కదా వీళ్ళని అందరిని ఉంచుకోవడానికి ట్రై చేశాడు. నేను అప్పుడు చెప్పాను, నేను పురుషుణ్ణి కాదు స్త్రీని అనేసరికల్లా నన్ను తీసుకుపోయి ఒక స్త్రీకి అప్పచెప్పారు. ఆ అమ్మాయి పేరు శబరి, ఆమె గర్భవతి. ఈ బలి విషయాన్ని ఆ స్త్రీలందరూ చూస్తారు కానీ గర్భవతులు చూడకూడదు, అందుకని ఆమె ఒక చోట కూర్చునింది లోపల. అక్కడికి నన్ను పంపించారు. మేమిద్దరం మాట్లాడుకుంటుంటే, నువ్వు ఎక్కడికి వచ్చావు, నువ్వెవరు ఏమిటి అని అడిగితే, ఈ ఫణిదత్తుననే కుర్రాడు అతనికి శశాంకవతిని అప్పచెప్పానని వాళ్ళని వెతుక్కుంటూ వచ్చాననేసరికల్లా ఆ పిల్ల గుర్తుపట్టింది, నేను ఫణిదత్తుడి భార్యనే, అతను మా దగ్గరే ఉన్నాడు, ఇప్పుడు నేను గర్భవతిని కూడాను, మా తండ్రికి ఇంకా తెలీదు అని ఈ వివరం అంతా చెప్పింది. అందుకు సరే నేను ఈ రాజ్యానికే చేరుంటారని ఇక్కడ దాకా వచ్చాను. వచ్చిన తర్వాత నా వివరం రాసి ఇచ్చాను. ఆవిడ గుర్తుపడుతుంది, శశాంకవతి పింతల్లి కూతురే ఈ రాజ్యానికి రాణి గారు. నేను ఆమె దగ్గరికి వెళ్ళాను.
ఇది ఎట్లా జరిగింది ఏమిటంటే శశాంకవతిని గంధర్వుడు ఎత్తుకుపోయాడని చెప్పాను. ఈవిడ కూడా మేము మాట్లాడుకుంటుంటే ఏవో కేకలు అరుపులు వినపడ్డాయి. ఈవిడ మా మన అంతఃపుర దాసి ఒకటి దొంగ మొహంది బయట నుంచి ఆడవాళ్ళని తెచ్చి రాజుగారికి అప్పచెప్తుంది. అదే ఏదో గొడవ చేస్తున్నట్టుంది, చూద్దాం పదాన్ని రాణి గారు ఈ కుమారవతిని తీసుకుపోయింది గదిలోకి. తీరా చూసేసరికల్లా అక్కడ ఎవరో ఒక స్త్రీ ఉంది, ముసుగేసుకుని ఉంది, గర్భవతి, ముసుగేసుకుని ఉంది. ఈ నీలాంబరి ఇది ఉంది కదా దాసి నీలావతిని, అది ఆవిడని బెదిరిస్తోంది. ఈ సంతానం పురుడైపోయాక నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళవలసిందేనని గోల్ చేస్తుంటే రాణి గారేమో దాన్ని 2 చెంపకాయలు కొట్టింది. ఇట్లాంటి పనులు మానవా అని అక్కడి నుంచి ఆ కూర్చున్న గర్భవతి అమ్మాయి ముసుగేసుకుని కూర్చుందిగా ఏడుస్తోంది. ఆ గొంతు ఎక్కడో విన్నట్టుండి ఆ మొహం మీద ముసుగులాగా చూస్తే ఇంకేముంది శశాంకవతి. రాణిగారు కూడా తెల్లబోయింది. ఇదేమిటి మరి గంధర్వుడు ఎత్తుకుపోయిన దాన్ని నువ్వేటా వచ్చావే అని అడిగింది. మేమిద్దరం అడవిలో తప్పిపోయాం, అతను ఎటో వెళ్ళిపోయాడు, నేను వీళ్ళకి దొరికిపోయానంది. దాంతో రాజుగారిని కేకలేసి రాణిగారు ఆవిడని లోపల పెట్టుకుంది. శశాంకవతికి ఆ రోజే పురుడు వచ్చింది. ఇదిగో ఈ పిల్లాడు శశాంకవతి కుమారుడు, మీ స్నేహితుడు కొడుకుని 5-6 నెలల చంటి బిడ్డనైతే ఆ బ్రాహ్మల ముగ్గురు చేతిలోనే పెట్టింది. ఆ వజ్రకాయుడు ప్రహస్తుడు వాళ్ళు తెల్లబోయారు. ఇదేమిటి సంతానం కలిగిందే, ఇక్కడ ఒక సంతానం కలిగింది, అక్కడ అమ్మాయి గర్భవతిగా ఉంది, మంచి రోజులు వస్తున్నాయి. కానీ ఎట్లా ఫణిదత్తుని పట్టుకోవటం, ఫణిదత్తుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు అని అనుకుని సరేనని ఇది అమ్మాయి చెప్పింది. ఇక్కడ దొంగ సొరంగం తవ్వి పారిపోయాడని చెప్పుకుంటున్నారు. అసలు ఆ సొరంగం చూద్దామని అక్కడికి వెళ్ళాను. అది చూశాక నాకు తెలిసింది మీరు తప్ప ఆ సొరంగం ఇంకోటి తవ్వలేరు. ఇదివరకు కూడా మీరు ఆ ఊళ్ళో మా ఊళ్ళో సొరంగం తవ్వారు. అందుకని మిమ్మల్ని కలుసుకోవటం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఈ అమ్మాయి శశాంకవతి క్షేమంగా ఉంది, కుమారుడు కలిగాడు, తండ్రికి ఉత్తరం రాశాం. పిల్లవాడికి కొంచెం 5-6 నెలలు వచ్చాక రేపు ఎప్పుడో పండగల తర్వాత మమ్మల్ని అక్కడికి రమ్మన్నారు. పిల్లవాడిని తీసుకుని మేము అక్కడికి వెళ్ళిపోతాం వెనక్కి. కాబట్టి మీ వీలు వెంబడి మీ దారిని మీరు అక్కడికి చేరండి ఫణిదత్తుని తీసుకుని అని చెప్పి కుమారవతి పిల్లవాడిని ఎత్తుకుని వెళ్ళిపోయింది. సరే ఫణిదత్తుడి కష్టాలు కొంచెం తీరుతున్నాయి, కొన్ని దారులు నయం అవుతున్నాయని భావించారు. వీళ్ళంతా ఏం చేశారు, సరే మళ్ళీ ఫణిదత్తుడి కోసం వెనక్కి వెళ్ళారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు, పాటలీపుత్రం వెళ్ళాలి. ఫణిదత్తుడు అక్కడికి వెళ్ళేసరికల్లా ఏమైంది, ఫణిదత్తుడు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అక్కడ మా తాత మామ ఉన్నారుగా, వీళ్ళ తాలూకు అమ్మాయి తాలూకు మేనమామను, పితృదత్త తాలూకు మేనమామ భార్య ఉండాలి. మేనమామ గతించాడు, భార్య ముసలావిడ మాత్రం. ఆ ముసలావిడ దగ్గరికి వెళ్ళాడు, దండం పెట్టాడు. ఇదిగో నేను ఫణిదత్తుడిని, నువ్వు గుర్తుపెట్టావా అవ్వ అన్నాడు. అయ్యో నాయనా, మీ అమ్మని నానాగోలా చేశారా ఇక్కడ, కానీ మీ తండ్రిట ఆయనే తీసుకుపోయాడు అంటే మరి రాజుని పాము గరిచింది అన్నారు కదా అవ్వ అన్నాడు. అవును, మీ తండ్రి వచ్చినప్పుడే ఏదో సర్పం వచ్చి రాజుని కాటేసిందని ఆ బ్రాహ్మణ్ణి కూడా, వీడున్నాడు కదా కామందకుడు, పితృదత్తను తీసుకుపోవాలనుకున్నాడు. అతను చనిపోయాడు. అయితే ఈ రాజు కూడా చనిపోయాడు అన్నారు. కానీ ఆ రోజున ఒక విషవైద్యుడు, ఒక వైద్యుడు వచ్చాడు, అతనే రక్షించాడు. ఆ తర్వాత రాజు చాలా మంచివాడుగా మారిపోయాడు. అంటే ఈ వైద్యుడు ఎవరు అనగానే ఆ వైద్యుడినే రాజుగారు మంత్రిగా కూడా పెట్టుకున్నాడు. ఆయనకిట 1 కోటి వరహాలు ఇచ్చేట రాజుగారు, తన్ని ప్రాణం కాపాడినందుకు. కోట్లు ఇస్తే ఆల్రెడీ ఉన్న మంత్రులు ఉంటారు కదా, వాళ్ళంతా ఏమైనా ఈ కోట్లు బీట్లు ఇవ్వకండి, ఇంతంత ఇవ్వకూడదు అని ఆయన చెప్పేసరికల్లా ఆ మంత్రిని తీసేసి ఎవరి వల్ల తను బతికాడో రుక్మవర్మ ఆయన్నే తన మంత్రిగా పెట్టుకున్నాడు. ప్రస్తుతం మంత్రిగా ఆయనే ఉన్నాడు. ప్రాణధరుడో ఏదో చెప్పారు పేరు. వెళ్ళి ఆయన్ని చూద్దామనుకున్నాడు ఫణిదత్తుడు. సరే ఇక్కడంతా మాట్లాడుకుని చుట్టాలని పక్కాలని చూసి, ఇక్కడ ఉన్నారుగా, చిన్న తాత పిల్లలు వాళ్ళంతా ఉన్నారుగా, వెళ్ళి మంత్రి గారిని చూడబోయాడు. ఆ మంత్రిని చూడ్డానికి వెళ్ళేసరికల్లా వెళ్ళి చెప్పాడు, నేను పితృదత్త కుమారుణ్ణి, నా పేరు ఫణిదత్తుడు, రాజుని బతికించారట, మిమ్మల్ని చూడ్డానికి వచ్చానంటే ఆయన సంతోషంగా కావలించుకున్నాడు. ఓరు నాయన వచ్చావురా, మొత్తానికి నేను మీ అమ్మకి సొంత అన్నయ్యనే, మేమిద్దరం అన్నదమ్ములం, ప్రమతి సుమతి అని. మీ అమ్మ గర్భవతి అయ్యేసరికల్లా మాలో మేము అనుమానపడి మేమిద్దరము చెరో చోటకి వెళ్ళిపోయాము. మా పొరపాటు అది, పొరపాటున చెరో చోటికి వెళ్ళిపోయాము. కానీ మేము కాశీనగరంలో కలుసుకున్నాం. చాలా సంవత్సరాల వరకు మేము ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నాం. నేను విషవైద్యం నేర్చుకున్నా, ఏదో వెళ్ళిపోయాను బయటికి. కొంత చదివిచ్చాడు మా తండ్రి అగ్నిశిఖుడు, మాకు కొంత చదువు చెప్పాడు. ఆ చదువు మీద బేస్ చేసుకుని నేనో రకంగా మా తమ్ముడో రకంగా చదువుకున్నాం. తమ్ముడు ఏం చదువుకున్నాడు, ఒక గురువుగారి దగ్గర చేరి
పరకాయ ప్రవేశ నేర్చుకున్నాడు. ఈ పరకాయ ప్రవేశ విద్య నేర్పిన గురువు గారు ఏదైనా గురుదక్షిణ ఇస్తాను అంటే ఆయన 1,00,00,000 వరహాలు ఇవ్వమన్నాడు. ఆ 1,00,00,000 వరహాలు ఎట్లా ఇవ్వాలో తెలియక కాశీ నగరానికి వచ్చాడు. నేను కూడా అదే సమయానికి కాశీకి చేరాను. మేమిద్దరము మా తండ్రికి తర్పణాలు విడవడానికి గంగా నది దగ్గర కలుసుకున్నాం. నేను విడుస్తున్నా, ఆయన విడుస్తున్నా. తండ్రి ఆబ్దికం ఒకరోజే కదా వచ్చేది. మేము ఆబ్దికం పెట్టుకుంటుంటే ఒకళ్ళ పేర్లు ఇద్దరు తండ్రి పేరు విని మేమేనని తెలుసుకుని ఒకళ్ళనొకళ్ళు గుర్తుపెట్టాం. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయిన నాటికి వాళ్ళకి ఎంత వయసు, 20 ఏళ్ల లోపల వాళ్ళు. అదేలే. ఇప్పుడు ఫణిదత్తుడికే 25 ఏళ్ళు వచ్చినాయి. ఏ 18 ఏళ్ళు 19 ఏళ్ల వాళ్ళు, ఆ పిల్లకి 14-15 ఏళ్లే కదా పితృదత్తకి. అవును. అయితే అప్పుడు మేము ఒకళ్ళనొకళ్ళు గుర్తుపెట్టి మేము సంతోషంగా ఉన్నాము. అప్పుడు నీ కోసం వెతుక్కుంటూ, నీకంటే పితృదత్త కోసం వెతుకుతూ ముందు మా ఊరు చేరి, మా ఊరు నుంచి మేము పాటలీపుత్రం వచ్చాం. పాటలీపుత్రం వచ్చిన రోజే నీ తల్లి వ్యవహారం అక్కడ బయటపడింది. మేము వెళ్ళాక అక్కడ కూడా ధారానగరంలో కూడా మా చెల్లెలి సచ్చరిత్ర తెలుసుకున్నాం. ధారానగరం వెళ్ళి కాళిదాసు వల్ల జరిగింది కదా ఇదంతా. అదంతా తెలుసుకుని మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. వచ్చేసరికల్లా అదే రోజు రాజు మరణించాడు. అప్పుడు మా తమ్ముడు ఏమన్నాడంటే, ఒక పని చేస్తాను, నేను పరకాయ ప్రవేశం ఉంది కదా, నేను రాజు శరీరంలోకి వెళ్ళిపోతాను, నన్ను కాపాడిన వాడిగా నువ్వు అక్కడికి రా, 1,00,00,000 వరహాలు ఇస్తాను నేను నీకు. ఓకే. అప్పుడు ఆ డబ్బుని నేను నా గురువుకి ఇచ్చేస్తా, మన సమస్య తీరిపోతుంది అని చెప్పాడు. సరేననుకున్నాము. మా తమ్ముడు పోయి చనిపోయిన రుక్మవర్మ శరీరంలోకి ప్రమతి చేరిపోయాడు. రాజు లేచి కూర్చున్నాడు. మరి అంతేగా, 1,00,00,000 వరహాలు ఇచ్చాడు, నన్ను మంత్రిని చేశాడు. కానీ అతను ఏం చేశాడు, ఈ రాచరికపు దీంతో చాలా సంవత్సరాలు మేము పేదరికంలో బతికాం. 20 ఏళ్ళుగా అతను చదువుకుంటూనే ఉన్నాడు. ఆ రాజుగా ఉండేసరికల్లా ఆ ఆహారము, ఆ దుస్తులు, ఆ స్నానాలకి భ్రమసి ఒక 15-20 రోజులు అతను రాజుగా ఉండిపోయాడు. ఉండిపోయేసరికల్లా మా తమ్ముడి శరీరాన్ని ఎవరో దహనం చేసేశారు. వెనక్కి వెళ్ళే వీలు లేక తన గురువుకి 1,00,00,000 రూపాయలు పంపించి రాజుగా ఉండిపోయాడు. ఇప్పుడు రుక్మవర్మ కాదు, ఇలా తమ్ముడు, నీ మేనమామ, మేము ఇక్కడే ఉన్నాం అని చెప్పేసరికల్లా ఇదేదో చాలా బాగుందిగా, ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ లోపల స్నేహితులు 3 వచ్చారు. 3 దగ్గరికి ఉత్తరాలు వచ్చినాయి. వెళ్ళి ముందు ఉత్తరమే వచ్చింది, ఇలాగా శశాంకవతి కనపడిందని, కుమారవతి వచ్చిందని, నీకు కుమారుడు కలిగాడని మొత్తం ఉత్తర ప్రత్యుత్తరాలు నడిస్తే ఇతను రుక్మవర్మ గురించి నేను అయ్యో ఇది జరిగింది, ఇప్పుడు మా మేనమావలే ఇక్కడ ఉన్నారు, మా అమ్మ ఎక్కడుంది అని అడిగితే ఆనాడు ఆయన తీసుకెళ్ళిపోయాడు. ఓహో. కానీ మళ్ళీ మాకు తెలీదు, ఆ రోజు తీసుకెళ్ళారు. ఇప్పుడు తల్లి ఎక్కడుందో తెలియాలి. సరే, ఇతను ఏమనుకున్నాడు, మేనమామ అన్నాడు, మనం కాశీ రాజ్యంలో వెళ్తే ఒకసారి కాశీకి వెళ్తే గంగా నది నుంచి పాతాళ లోకానికి ప్రవేశం కుదురుతుంది, ఒకవేళ నీ తండ్రి అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. సరే, స్నేహితులందరితో కలిసి మళ్ళీ ఇతను కాశీనగరానికి బయలుదేరాడు. ఎందుకంటే కాశీనగరంలో పోటీలు అయిన తర్వాత ఆ నీళ్ళల్లోకి, గంగానదిలోకి వెళ్ళిపోయాడు కదా. అవును. అప్పుడే చండిక అతన్ని తీసుకెళ్ళింది. మళ్ళీ మనం నాగలోకంలోకి వెళ్ళాలంటే అదే చెయ్యాలి. ఓహో. అందుకని కాశీనగరానికి బయలుదేరాడు. ఈ వెళ్ళిన వాడు వాళ్ళ అమ్మని నాన్నని కలుసుకోగలిగాడా, తన భార్యలిద్దరూ కుమారుణ్ణి కలుసుకోగలిగాడా, ఏం చేశాడో చూద్దాం వచ్చే భాగంలో. అదే ఆఖరి భాగం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.